క్రియేట్ ద లాంగింగ్, తపనను పుట్టించుకో, అంటే లోపల తపనను పుట్టించుకోవాలి మనం. After the pilgrims would leave Mehrajad, Erich would change into his short pyjamas and would sit on the easy chair near the blue bus. సో వీళ్ళందరికీ మెహరాజాద్లో మండలి వాళ్ళంతా మకాం ఉన్నారని అనుకున్నాం కదా. బాబా లవర్స్ కానీ యాత్రికులు కానీ మెహరాబాద్ నుంచి బస్సులో వచ్చినప్పుడు వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఫార్మల్ డ్రెస్సెస్లో ఉండాలి, అంతే కదా. లుంగి కట్టుకొని చెడ్డీలు లాగులు కట్టుకొని ఉంటారు, ఎందుకంటే వీళ్ళంతా వస్తున్నారంటే రెడీగా తయారైపోయి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళ డ్రెస్సులోకి వాళ్ళు మారిపోతారు. ఐరీచ్ ఎప్పుడు ఒక పైజమా వేసుకుని ఉండేవాడైనా, ఒకసారి చొక్కా కూడా ఉండేది కాదు, మేము అలా చూసాం కూడా ఐరీచ్ని. ఆ బ్లూ బస్ దగ్గర ఓ చైర్ లాక్కొని ఆ చైర్లో కూర్చొని ఉండేవాడు, ఈజీ చైర్, ఇలా వెనక్కి రిలాక్స్ అయ్యే చైర్. దిస్ వాజ్ హిస్ సీట్. ఎప్పుడు ఆయన పర్మనెంట్ సీట్ ఇది ఇరిచ్ది, ఎప్పుడు అక్కడే ఉండేవాడు. బట్ లోపలికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మండలి హాల్లోకి లేచి వెళ్ళి కూర్చొని మాట్లాడేవాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. అండ్ రెసిడెంట్స్ హూ వాంటెడ్ టు బీ విత్ ఇరిచ్ వుడ్ సిట్ అరౌండ్ హిమ్. సో వీళ్ళంతా యాత్రికులంతా వెళ్ళిపోయి పనిచేసేవాళ్ళు, ఈ రెసిడెంట్స్ వీళ్ళంతా అతను చుట్టూ కూర్చుని మాట్లాడుతూ ఉండాలి. వన్స్ వైల్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఐ ఆస్క్డ్ ఇరిచ్, నేను అలా కూర్చున్నాను ఇరిచ్ పక్కన. ఆ సందర్భంలో ఇరిచ్ని ఇలా అడిగాను, ఇరిచ్, ఇట్ అపియర్స్ టు మీ దట్ బిఫోర్ గెటింగ్ గాడ్ రియలైజేషన్ పర్ఫెక్ట్ మాస్టర్స్ డెవలప్ ఏ కైండ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. సద్గురువులు చరిత్రలన్నీ చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి? భగవద్ అనుభవం పొందడానికి ముందుగా వాళ్ళలో ఒక స్థిమితం లేని పరిస్థితి, అవిశ్రాంతమైన ఏదో లోపల నుంచి ఒక దాన్ని ఏమంటాము, రెస్ట్లెస్నెస్ అంటే కరెక్ట్గా ఏంటమ్మా? అసహనం లాంటిది, స్థిమితం లేకపోవడం, అదే కరెక్ట్, అస్థిమితం. ఆ వాతావరణం ముందు వస్తుంది కదా, అది నేను ఈ వీళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు నాకు అనిపించింది. అవునా కదా? ఇట్ సీమ్స్ దట్ దే ఆర్ బీయింగ్ డ్రివెన్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ దట్ ఫైనల్ యూనియన్. లోపల నుంచి తెలియకుండా ఏదో తినేస్తూ ఉంటుంది వాడిని. దానికోసం ఇక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. వాడు ఎందుకు వెళ్తున్నాడో వాడికి తెలియదు, కానీ స్థిమితం ఉండదు వాడికి. ఇక్కడ ఈరోజు ఆపుతాం. అవతార్ మెహర్ బాబాకి మన ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెషర్ 2వ వాల్యూమ్లో చివరిలో ఉన్నాం మనం. నిన్న మనం క్రియేట్ ద లాంగింగ్, తపనను పుట్టించుకోండి అని చెప్పేటువంటి అధ్యాయం మొదట్లో ఉన్నాం మనం. ఆఫ్టర్ ది పిలిగ్రిమ్స్ వుడ్ లీవ్ మెహరాజాద్, ఇరిచ్ వుడ్ చేంజ్ ఇన్ హిజ్ షార్ట్ పైజమాస్ అండ్ వుడ్ సిట్ ఇన్ ది ఈజీ చైర్ నియర్ ది బ్లూ బస్. మెహరాజాద్లో యాత్రికులందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇరిచ్ ఏం చేసేవాడంటే అతని మామూలు ఫార్మల్ డ్రెస్ మార్చుకొని పైజామా వేసుకొని ఆ బ్లూ బస్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక పడక కుర్చీ లాంటిది ఈజీ చైర్ ఉంటే దానిలో కూర్చుంటూ ఉండేవాడు. దిస్ వాజ్ హిస్ సీట్, అదే ఆయన సీట్. అసలు అక్కడికి ఒక ఈ మెహరాబాద్ యాత్రికులు వచ్చినప్పుడే మండలి హాల్లోకి వెళ్ళి వాళ్ళతోటి ముచ్చడించేవాడు, మళ్ళీ బయట వచ్చి కూర్చునేవాడు. అంచేత మండలి వాళ్ళు మాట్లాడాలన్నా, అలాగే మెహరాబాద్లో మకాం ఉండేవాళ్ళు మాట్లాడాలన్నా ఆయన చుట్టూ అక్కడే బ్లూ బస్ దగ్గరే కూర్చుంటూ ఉండేవారు. వన్స్ వైల్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఐ ఆస్క్డ్ ఇరిచ్. అలా ఒకసారి నేను ఇరిచ్ దగ్గర కూర్చుని ఉండగా ఇరిచ్ని ఇలా అడిగాను, ఇరిచ్, ఇట్ అపియర్స్ టు మీ దట్ బిఫోర్ గెటింగ్ గాడ్ రియలైజేషన్ పర్ఫెక్ట్ మాస్టర్స్ డెవలప్ ఏ కైండ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. నాకు ఒకలా అనిపిస్తోంది, సద్గురువులు వాళ్ళు బ్రహ్మానుభవాన్ని పొందే ముందు ఇక కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది అనగా ఒక రకమైన అస్థిమితానికి వాళ్ళు గురవుతారేమో. రెస్ట్లెస్నెస్ అంటే ఏమీ తోచదు, కూర్చోలేరు, నుంచోలేరు, ఒక చోట ఉండలేరు, ఆ పరిస్థితి వాళ్ళకి వస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. ఇట్ సీమ్స్ దట్ దే ఆర్ బీయింగ్ డ్రివెన్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ దట్ ఫైనల్ యూనియన్. ఆ భగవద్ ఐక్యం కోసం ఎక్కడ దొరుకుద్ది అని వెతుకుతూ ఉంటారేమో, ఆ చోటకి ఈ చోటకి ఇలా తిరుగుతూ ఉంటారేమో. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా స్థిమితం లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అది చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం, కాఫీ బదులు మంచినీళ్ళు గ్లాస్ తీస్తాం, మంచినీళ్ళు బదులు కాఫీ తీస్తూ ఉంటాం, తోచది ఏం చేయాలో అంటాం కదా మనం. ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఏం చేస్తున్నారు?
వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ పొసెస్డ్ బై ఎ వండర్ లస్ట్ విచ్ మేక్స్ దెమ్ గో ప్లేసెస్ అండ్ దే హెల్ప్లెస్లీ గివెన్. వాళ్ళు లోపల నుంచి దొలిచేస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు. ఇంకా ఇలాగ తిరుగుతూనే ఉంటారు ఒక చోటు నుంచి ఒక చోటుకు ఒక చోటుకి. పర్ఫెక్ట్ మాస్టర్ రామకృష్ణ, Upasani Maharaj and other masters too developed this restlessness that drove them to different places in search of that final union. మనం సద్గురువుల చరిత్రలు చూస్తే రామకృష్ణ పరమహంస కానీ, ఉపాసని మహారాజ్ కానీ, అంతేకాకుండా బాబాకు చెప్పినటువంటి 5 సద్గురువులు కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. మనం వాళ్ళ జీవితాన్ని కనుక చూసినట్లయితే Is it a necessary phase that one has to go through before achieving perfection? పరిపూర్ణత పొందే ముందు తప్పనిసరిగా ఈ దశను దాటవలసి ఉంటుందా? అదే నా ప్రశ్న. డూ ఆల్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ దిస్? ప్రతి సద్గురువు మినహాయింపు లేకుండా ఈ దశను అది దానిలో వెళ్ళవలసినదేనా ఆ దశలోనికి అని అడిగాడు. ఎస్ కేమ్ ఎరిచ్ స్ట్రైట్ రిప్లై. ఎరి చెప్పాడు, తప్పనిసరిగా ప్రతి సద్గురువు ఈ దశ గుండా ప్రయాణం చేయవలసింది. దెన్ ఈ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ యాడెడ్. ఒక నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు, యూ డోంట్ నో వాట్ దట్ రెస్ట్లెస్నెస్ ఈజ్ లైక్. రుస్తం, నీకు అవగాహన ఉండదు సుమా, అది ఎంత అస్థిమితం అంటే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి నీకు అవగాహన కూడా చేసుకోలేవు. ఇట్ ఈస్ అ మ్యాడ్నెస్, ఐ టెల్ యూ. అది ఒకలాంటి పిచ్చి. A kind of madness takes over the person and he becomes so restless like a fish out of water. నీటిలో హాయిగా ఈత కొట్టుకునే చేపను ఒక్కసారి బయట పడేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వీడి పరిస్థితి. గిలగిల గిలగిల గిలగిల. ఏమిటి దానికి? మిఠాయి కావాలంటే తింటుందా? బంగారం కావాలంటే ఒప్పుకుంటుందా? ఏం కావాలి? నీళ్లు కావాలి. మళ్ళీ నీటిలో పోతాడు. ఆ నీటిలోకే పోవాలి తప్ప ఇంక ప్రపంచంలో ఏదిచ్చినా దానికి ఏం అక్కర్లేదు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్ లైక్. దాని తపన ఎంతగా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. ఇరిచ్ చెప్పిన మాట ఇది. ద ప్యాషన్ విత్ విచ్ ఇరిచ్ సెడ్ దిస్ సర్ప్రైజ్డ్ మీ. ఏంటి ఇరిచ్ అందులో మమేకం అయిపోయి మునిగిపోయాడు, అందులో అంతసేపు చెప్తున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు ఇరిచ్ ఇలా చెప్తూ ఉంటే. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ హీ హడ్ ఎక్స్పీరియన్స్ దట్ రెస్ట్లెస్నెస్. ఆ తపన ఏంటో అతనికి రుచి చూసినట్టుగా నాకు అనిపించింది. ఓహో, తెలుసు అన్నమాట ఇరిచ్కి ఇది. ఇన్ఫ్యాక్ట్ వెన్ హీ సెడ్ టు మీ యూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈజ్ లైక్, ఇట్ మేడ్ మీ వండర్ ఇఫ్ ఇరిచ్ హ్యాడ్ ఎనీ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ వాజ్ లైక్. నీకు తెలియదు ఆ విషయం అంటే నాకు తెలుసును అనే కదా దాని అర్థము. ఓహో, ఈయన రుచి చూశాడా అని నేను అనుకున్నాను. సో ఐ ఆస్క్డ్ హిమ్ బ్లంట్లీ, మొరటుగా, అంటే ఆయన మొహం మీదే అడిగేసాను ఇలా, ఇరిచ్ యు టాక్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. నీకు ఆ అనుభవం అంతా ఉన్నట్టుగా మాట్లాడుతున్నావే. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ టాక్ సో ప్యాషనేట్లీ ఇన్ దిస్ మ్యాటర్. ఇంత మమేకం అయిపోయి ఇలాగ మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు నిన్ను. టెల్ మీ ఆనెస్ట్లీ, డిడ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ మ్యాడ్నెస్ అండ్ రెస్ట్లెస్నెస్? అంటే చుట్టూ చాలామంది మండలి వాళ్ళు, ఈ రెసిడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఉండగా అడిగాడు, ఆనెస్ట్గా నిజాయితీగా చెప్పు, ఆ పిచ్చి ఆ అస్థిమితము నీవు కూడా అనుభవించేవా లేదా అని అడిగాను. ఇట్ ఈస్ సెడ్ నో, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. లేదు లేదు లేదు, నాకు అనుభవం లేదు అన్నాడు. దెన్ హౌ కెన్ యూ టాక్ అబౌట్ ద రెస్ట్లెస్నెస్ అండ్ మ్యాడ్నెస్ వితౌట్ నోయింగ్ అబౌట్ ఇట్? వెంటనే తను అడిగేశాడు, మరి తెలియదు అంటున్నావు, లేదంటున్నావు, మరి ఏంటి అన్నీ తెలిసినట్టు ఎలా మాట్లాడావు నువ్వు అన్నాడు. ఎరిచ్ స్లోలీ రిప్లైడ్, నెమ్మదిగా ఎరిచ్ ఇలా అన్నాడు, వెల్ ఐ హ్యావ్ సీన్ ఫిల్మ్స్ and read the lives of saints like Tukaram, Ekanath and other perfect ones. నేను సినిమాలు చూశాను, వాళ్ళ జీవితాలు చదివాను. ఎవరు? సద్గురు తుకారాం, ఏకనాథ్, ఇంకా మిగిలిన పరిపూర్ణత చెందినటువంటి ఆత్మల జీవితాలు చదివాను. తెలిసిపోతుంది కదా అవి చూస్తే. ఫ్రమ్ దట్ వన్ కెన్ గెస్ వాట్ ఇట్ ఈస్ లైక్. దాని నుంచి ఒక అవగాహన మనం ఏర్పరచుకోవచ్చు. దిస్ డిడ్ నాట్ సాటిస్ఫై మీ. నాకు నచ్చలే ఆన్సర్. ఎందుకంటే అతను చెప్పిన విధానం వేరు, దాన్ని మళ్ళీ సమర్థించుకునే విధానం వేరేగా ఉంది. ఏదో తేడా కనపడింది నాకు. అండ్ ఐ కెప్ట్ ప్రెస్సింగ్ ఇరిచ్ అండ్ ఇన్సిస్టెడ్. నేను వదలలేదు ఇరిచ్ని, అలా పట్టుకునే ఉన్నాను. ఇట్ డస్ నాట్ సీమ్ దట్ యు ఆర్ టెల్లింగ్ మీ ఎవ్రీథింగ్. ఇరిచ్, నువ్వు ఏదో చెప్పట్లేదు, దాచిపెడుతున్నావు నువ్వేదో. నువ్వు అంతా చెప్పట్లేదు. నువ్వు
I remember a time when a pilgrim had shown a photograph of you as a teenager, where you were dressed in a monk's robe with your head shaved. ఒక మెహరాబాద్ యాత్రికుడు నీకోసారి పూర్వం ఓ ఫోటో చూపించి నిన్ను అడుగుతూ ఉండగా నేను ఉన్నాను పక్కన. దానిలో నువ్వు యువకుడిగా ఉన్నావు, గుండు గీయించుకొని ఉన్నావు, కాషాయ బట్టలు వేసుకొని ఉన్నావు, ఒక యోగిలాగా ఉన్నావు. At the time you said that it was not a spiritual longing but just a fad, a fashion of the time which made you do such a thing. కానీ ఆ రోజు నువ్వేం చెప్పావు? ఏంటి రిచ్ నువ్వేనా ఇది అని అడిగితే అప్పుడు ఫ్యాషన్ సరదాగా అలా ఫ్యాషన్ ప్రకారం నేను వేసుకున్నానని తప్పించుకున్నావు నువ్వు అప్పుడు. డూ యూ రిమెంబర్? జ్ఞాపకం ఉందా ఆ రోజు అని నేను గుచ్చి అడిగాను. ఇరిచ్ అడ్మిటెడ్ దట్ హీ డిడ్. జ్ఞాపకం ఉంది నాకు అన్నాడు ఇరిచ్. అండ్ ఐ వెంట్ ఆన్, యూ డిడ్ నాట్ టెల్ ది హోల్ ట్రూత్ దెన్. చూసేవా, నువ్వు దాచేస్తున్నావు, నువ్వు అంతా చెప్పట్లేదు, సగం అప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడావు నువ్వు. డిడ్ యూ డిడ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఆఫ్ ది రెస్ట్లెస్నెస్ అండ్ మ్యాడ్నెస్. నువ్వు కొంత రుచి చూసేవు, ఈ పిచ్చి, ఈ అస్థిమితం ఎలా ఉంటుందో చూసావు నువ్వు. ఐఎమ్ ష్యూర్ యూ డిడ్. తప్పకుండా నిజమే అది అన్నాను. ఇట్ ఈస్ బ్రష్డ్ అసైడ్ ది హోల్ టాపిక్ బై సేయింగ్, ఓ కమ్ ఆన్ నౌ లెట్ us forget it. ఇరిచ్ అన్నాడు, అదంతా పక్కనట్టే, అది ఇది చెత్త, అదంతా అసలు విషయంలోకి వచ్చేద్దాం అని దాన్ని పూర్తిగా పక్కకు తోసేశాడు. లెట్ us టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇంకేదైనా మాట్లాడుకుందాం, దాని కూడా ఎందుకు ఇప్పుడు అన్నాడు. యాజ్ ఇట్ డిడ్ నాట్ సీమ్ టు వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఎనీమోర్, ఐ లెట్ ఇట్ పాస్. ఇంకా అర్థమైపోయింది నాకు, అమ్మో ఇరిచ్ ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదు, ఇంకా దాన్ని వదిలేశాను నేను. దెర్ వాజ్ నో సెన్స్ ఇన్ ప్రెస్సింగ్ హిమ్ ఫర్దర్. ఇంక అంతకంటే ఒత్తిడి చేయడంలో నాకు అర్థం కనపడలేదు. వీ టాక్డ్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్ వైల్ వెన్ దేర్ వాజ్ నథింగ్ మోర్ టు సే వీ వర్ క్వైట్. ఏదో కాసేపు మాట్లాడేసుకొని నిశ్శబ్దంలోకి వచ్చేసాం. అయిపోయింది మా మాట్లాడుకునే పని అంతా. ద చైన్ బెల్స్ బ్లోయింగ్ ఇన్ ఎ విండ్ ప్రొడ్యూస్డ్ ఎ మెలోడియస్ సౌండ్ అలాంగ్ ద chirping of birds, and I was enjoying the stillness of Mirazar and feeling Baba's presence. నిశ్శబ్దం, ఎవరో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, నేను ఇరిచి కూర్చున్నాం. గాలి మంచి చిన్న అందమైన చప్పుడు చేస్తూ పక్షులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాయి. ఎంత అందంగా ఉందో ఆ వాతావరణంలో బాబా హాజరును ఆస్వాదిస్తూ అలాగా ఆ నిశ్శబ్దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో హౌ మచ్ టైం పాస్. ఎంతసేపు అలా కూర్చున్నాను కూడా నాకు తెలియదు. ఫర్ ఐ వాజ్ లాస్ట్ ఇన్ ది స్టిల్నెస్. సడన్లీ ఇరిచ్ సెడ్, ఎస్ ఐ డిడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. నేను అలా ఎంతసేపు అయిందో తెలియదు, అందరూ వెళ్ళిపోయారు, నేను ఇరిచే ఉన్నాం. అప్పుడు ఇరిచ్ గట్టిగా అన్నాడు, అవును నువ్వు చెప్పింది కరెక్ట్, నాకు ఆ అనుభవం కలిగింది. అంటే ఆ పిచ్చి, ఆ అస్థిమితం ఎలా ఉంటుందో అది నాకు అనుభూతి పొందాను నేను అన్నాడు. కమింగ్ అవుట్ ఆఫ్ దట్ పీస్ఫుల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఐ డిడ్ నాట్ గ్రాస్ప్ ఎట్ ఫస్ట్. ఏంటి మాట్లాడుతున్నాను ఇరిచ్ అనుకున్నాను, ఎందుకని అందరూ మునిగిపోయి ఉన్నాను నేను, ఆ పక్షులు సౌండ్లు అవన్నీ ఏంటి మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సారీ ఇరిచ్, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియటం లేదు ఇరిచ్ అన్నాడు. ఇరిచ్ సెడ్, ద రెస్ట్లెస్నెస్, ద మ్యాడ్నెస్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఎర్లియర్. కాసేపటి క్రితం మనందరం మాట్లాడుకుంటున్నాం కదా ఆ అస్థిమితం గురించి, అది అన్నాడు. ఐ సడన్లీ సాట్ బోల్ట్ అప్రైట్ యాజ్ ఇఫ్ లైటింగ్ హ్యాడ్ స్ట్రక్ మీ. నాకు ఒక్కసారి మర్చిపోయింది. 5 నిమిషాల క్రితమే లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు అవునంటున్నాడు. So was this at the time when you were wearing the monk's robe and had your shaved? నీ తల గుండు గీచి ఆ కాషాయ బట్టలు వేసుకున్నావు, అప్పుడేనా నువ్వు ఇది అనుభవించావు అని అడిగాను. ఎస్, ఇట్ వాజ్ అట్ దట్ టైం. అవును, ఆ రోజుల్లోనే. దెర్ వాజ్ దిస్ ట్రెమండస్ రెస్ట్లెస్నెస్ అండ్ మ్యాడ్నెస్. అది విపరీతమైనటువంటి అస్థిమితం, మామూలు అలాగేలాగా కాదు. టీయర్స్ వుడ్ కమ్ ఇన్ మై ఐస్ వెన్ ఐ వుడ్ నెరేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ స్కూల్. స్కూల్లో క్రైస్ట్ గురించి చెప్తూ ఉంటే నేను అలా కళ్ళధారలు కారుతూ ఉండేది. క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు ఇరిచ్. కళ్ళధారలు కారుతూ ఉండేవి. మీరు జ్ఞాపకం ఉందో లేదో ఇరిచ్ ఎప్పుడు చెప్పేవాడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉండేటప్పుడు క్రైస్ట్ జీవితం గురించిన వివరణ వస్తే ఆ క్రైస్తు యొక్క దర్బారులో నేను జీవించేటువంటి అవకాశం వస్తే ఎంత బాగుండును, ఆయనతో ఒక సమకాలికుడిగా కలిసి జీవించడం అంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవాటి ఎప్పుడు చిన్నప్పుడు ఆ స్కూల్లో. ఐ వుడ్ ఆఫర్ గో అండ్ అటెండ్ డిస్కోర్సెస్ గివెన్ బై స్వామీస్ ఆఫ్ రామకృష్ణ మిషన్. ఈ అష్టమితంలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. రామకృష్ణ మిషన్కి వెళ్ళి అక్కడ స్వాములు
ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వింటూ ఉండేవాడిని. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ ఐ వుడ్ డూయింగ్ దెన్. అసలు నేను ఏం చేస్తున్నానో నాకేం అర్థమయ్యేది కాదు. ఆల్ దట్ వాజ్ బిఫోర్ ఐ మెట్ బాబా. ఇదంతా బాబాని కలవక ముందు జరిగినటువంటి పరిస్థితి మీకు చెప్తున్నాను నేను. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ యూ మెట్ బాబా? మరి బాబాని కలిసిన తర్వాత ఏమైంది అని అడిగాను. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్? అప్పుడు నీకు వచ్చిన అనుభవం ఏంటి? డిడ్ యూ స్టిల్ ఎక్స్పీరియన్స్ దట్ సేమ్ రెస్ట్లెస్నెస్ ఇన్ యువర్ లైఫ్ విత్ హిమ్? ఆయనతో నీవు జీవించిన జీవితంలో కూడా అదే అవిశ్రాంతత ఉండేదా నీకు? ఎరిచ్ షకిల్డ్ అండ్ సెడ్. పెద్ద నవ్వు నవ్వేట ఎరిచ్. నవ్వి చెప్పాడు, ఇన్ మై లైఫ్ విత్ బాబా ఐ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ హెరాస్మెంట్. బాబాతో నా జీవితాన్ని ఒక్క మాటలో చెప్పమంటే హింస ఒక్కటే. హెరాస్మెంట్ అంటే హింస పెట్టడమని చెప్పచ్చు. అండ్ నథింగ్ ఎల్స్, ఇంకేమీ లేదు, అదొక్కటే. దిస్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. నిజాయితీగా అడిగితే నేను అదే చెప్పగలను. యాజ్ ఎరిచ్ నౌ సీమ్ టు బి ఇన్ ఎ మూడ్ టు టాక్ ఐ కంటిన్యూడ్ ఆస్కింగ్ క్వశ్చన్. అమ్మో ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు బాస్, మనం వదలకూడదు అనుకుని నేను కొనసాగించాను డిస్కషన్. వై డి యు డినై ఇట్ ఇన్ ది మండలి హాల్ వెన్ ది పిలిగ్రిమ్ ఆస్క్డ్ యూ అబౌట్ ఇట్? అంతమంది మండలి హాల్లో ఉండగా ఆ ఫోటో చూపించి నేను అప్పుడు అడిగాడు కదా అతను, ఎందుకని నువ్వు దాన్ని తిరస్కరించావు అప్పుడు? నేనే అప్పుడు నాకు ఇలా ఉంది అని ఇప్పుడు చెప్పావు, అప్పుడెందుకు చెప్పలేదు నువ్వు అని అడిగాడు. యు నో హౌ పిలిగ్రిమ్స్ ఆర్. ఇది చెప్తున్నాడు. ఆ మెహరాబాద్ చూడడానికి వచ్చిన యాత్రికుల్లో ఎలాంటి కొత్త ఉత్సాహం ఉంటుందో నీకు అనుభవం లేదు. యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ దే అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వే. నీ అనుభవం ఏదో చెబుతావు నువ్వు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనుకుంటేవాడు. అంటే అది ఆ కమ్యూనికేషన్ ఎంత ప్రమాదమైన పరిస్థితి అంటే, ఒక జోకు జ్ఞాపకం వచ్చింది. ఒకడు పిల్లలకి మద్యం యొక్క దుష్ప్రభావం దుష్ఫలితాలను చెబుదామని వాడు ఒక లైవ్ షో తయారు చేసుకుని వెళ్తున్నాడు అనమాట. ఇలాగ ఒక గ్లాసులో బీరో బ్రాందీయో పోసి ఒక బతికిన ఈగను తెచ్చి అందులో వేశాడు. 2 నిమిషాలు చూస్తే డామని చచ్చింది. అది చూపించాడు, పిల్లల్ని చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ గ్లాస్ చూపించి దీన్ని బట్టి మీకేం అర్థమైంది అన్నాడు. ఆ కుర్రాడు చెప్పాడు, కడుపులో పురుగులుంటే తాగితే చచ్చిపోతాయి. అంటే వాడికి చెప్పిన విషయం సంపూర్ణంగా అది అపార్థమైంది. కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. వీడు చెబుదామనుకున్నది ఏంటి, వాడికి అర్థమైంది ఏంటి, అది ఇరిచి చెప్తున్నాడు. ఇది టోటల్గా భిన్నమైనటువంటి పరిస్థితులు దాన్ని అర్థం చేసుకుంటారు. మనం ఒక రకంగా ఉద్దేశించి చెబుతాం దాన్ని, అది అవతల వాడికి మాత్రం టోటల్గా వ్యతిరేక భావం వాడికి అర్థం కావచ్చు. I was afraid that a lot of pilgrims would try to imitate their experience and put on monk's robe, shave their heads and go on wandering. అమ్మ ఇరిచి ఇలా చేశారంటే మనం కూడా ఇలా చేయాలి అని వీళ్ళంతా ఇంటికి వెళ్ళిన తర్వాత గుండు గీసేసుకుని కాషాయ బట్టలు వేసుకొని అలా తిరుగుతూ ఉంటారు తీసి మరలాగా. మెహరాబాద్ వచ్చి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ. అందుకని ఇది అనవసరమైంది, ఇలాంటివి చెప్పకూడదని నేను చెప్పలేదు అని. దట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ టు డూ. బాబా చెప్పిన ప్రకారము అది సరైనటువంటి విధానం కాదు. ఫర్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమిటేషన్ ఆఫ్ ది రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. అది సహజముగా లోపల నుంచి రావాలి, కానీ అస్థిమితము బయట అనుకరించి ప్రపంచానికి ప్రదర్శన చేయడానికి కాదు కదా. బీ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, మారక్కర్లేను. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక్కర్లే. అండ్ డూ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు మాంసం కొట్టుకుంటున్నావో మాంసం కొట్టుకుంటూనే జీవించు, మంత్రాలు చెప్పుకుంటున్నావో మంత్రాలు చెప్పుకుంటూనే జీవించు. అందులో మార్పు రాక్కర్లే. బట్ కంటిన్యూ టు లాంగ్ ఫర్ బాబా. కానీ మార్పు రావాల్సిందేంటి? అప్పటి వరకు నీ ప్రపంచం గురించి నీవు ఏడ్చేవాడు రోజంతా, ఇప్పుడు బాబా గురించి నీవు జీవించు. అదొక్కటే చేంజ్ రావాలి. మిగిలిన వాటిలో ప్యాంటు చొక్కా వేసుకుంటే అదే వేసుకో, పంచి కట్టుకుంటే అదే పంచి కట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకోకపోతే మానే పౌడర్ రాసుకో. అందులో మార్పు అవసరం లేదు. కానీ బాబా గురించిన తపన పెరగాలి. అది ఒక్కటే మార్పు నీలో రావాలి. అది బాబా కోరినది. వెన్ ది లాంగింగ్ రీచెస్ ఇట్స్ పీక్ ద రెస్ట్లెస్నెస్ అండ్ మ్యాండేస్ విల్ ఫాలో న్యాచురల్. ఎప్పుడైతే విరహము తపన తారస్థాయికి చేరిపోతాయో ఈ అస్థిమితము సహజంగా వచ్చేస్తుంది. అది కొత్తగా మనం నేర్చుకోక్కర్లా, కోచింగ్ క్లాసులు అక్కర్లేదు, దానికి అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దట్ ఈజ్ ద రియల్ ఎక్స్పీరియన్స్. అదే నిజమైనటువంటి అనుభవము. వాట్
that happens will be driven by it. What that happens you will be driven by it. ఏమవుద్దంటే అప్పుడు when that ఏమవుద్దంటే అప్పుడు అది పూర్తిగా నిన్ను దాని చేతిలోకి తీసేసుకుంటుంది, అదే నడిపించేస్తూ ఉంటుంది, అక్కడికి పంపిస్తూ ఉంటుంది. నువ్వు అనుకోని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన ఇది క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, అదే నడిపిస్తూ ఉంటుంది నిన్ను. దట్ ఈజ్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఇమిటేషన్ ఎక్స్పీరియన్స్ విచ్ యు సీ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రపంచమంతా నువ్వు చూస్తున్నటువంటి నటన వలన అటువంటి అనుభవము రాదు. ఈ నటన వల్ల వచ్చే అనుభవానికి, సహజంగా వచ్చేటువంటి అనుభవానికి హస్తిమశకాంతరము తేడా ఉన్నది. ఎరిచ్ కంక్లూడెడ్. అప్పుడు ఎరిచ్ చివరికి చెప్పాడు, జస్ట్ క్రియేట్ దట్ లాంగింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో బాబా మీద అంత తపనను సృష్టించుకో. అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో న్యాచురల్లీ. మిగిలినవన్నీ నీ కూడా వచ్చేస్తాయి. అవన్నీ ఏది తపనను ఇంకొకటని అవి ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, అవి తర్వాత రావాలి అవన్నీ.